హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఎవ్రీడే కూడా నా రొటీన్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. బట్ సండే రోజు ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకోవటం కానీ, బాడీ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ అలాంటివి అయితే చేస్తూ ఉంటాను. ఈరోజు మార్నింగే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని, షీకాకాయలండి ఇవి, నేను ఇప్పుడు బౌల్లో వేసేవి. తర్వాత కుంకుడుకాయలు, ఇవి కుంకుడుకాయలు ఏంటంటే లోపల మనకి గోళీలాగా సీడ్ ఉంటుందన్నమాట. దాన్ని మనం కొట్టేసి తీసి నానబెట్టుకోవాలి. షీకాకాయకైతే అవేమీ అవసరం లేదండి. చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి, అవి మనం రసం తీసినప్పుడు ఆ పిప్పిలో వచ్చేస్తాయన్నమాట. కుంకుడికాయ అయితే అలా కాదు, ఇలాగా మనం ఏదైనా ఒక రాయితోటి కొట్టి లోపల మనకి బ్లాక్ సీడ్ ఉంటుందన్నమాట. దాన్ని తీసేసి వీటిని నానేసుకోవాలి. మీరు షీకాకాయ, కుంకుడుకాయ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అంటే అవి ఒక 10, ఇవి ఒక 10 అలా అనమాట. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మీరు అందులో వీలైతే మందార ఆకులు కానీ, మందార పువ్వులు కానీ అలా యాడ్ చేసుకొని ఎందుకంటే ఎక్కువ మనకి మందార ఆకులు వీటి నుంచి జిగురు ఎక్కువ వస్తుందన్నమాట. తొందరగా మురికిపోతుంది, జిడ్డు కూడా పోతుంది, హెయిర్ కూడా గ్రోత్ బాగుంటుంది మందార ఆకుతో. ఇలా చేసుకొని ఎవ్రీ సండే వీక్లీ వన్స్, ఎందుకంటే మిగతా రోజులు మనం కుంకుడుకాయలు ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందుకని సండే రోజు అంటే కొంచెం లేజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సండే రోజు ఇలాంటి ప్లాన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మనకి హెయిర్ మీద, ఫేస్ పైన కాన్సన్ట్రేషన్, కొంచెం కేర్ అనేది తీసుకోవాలి. బాడీ, హెయిర్ అన్నీ కూడా వీక్లీ వన్స్ అయినా సరే చక్కగా నలుగు పెట్టుకోవటం. అంటే ప్రతిరోజు కూడా మనకి ఉండే బిజీ షెడ్యూల్లో అలా ఎక్కువ కేర్ అయితే తీసుకోలేమన్నమాట. అందుకని సండే రోజైతే ఇలా నేను, మా హస్బెండ్ మందారాకు అవి పెట్టుకుంటామండి తలకి. ఎవ్రీ సండే కూడా నేను పెట్టుకున్న తర్వాత ఆయనకు కూడా పెడుతున్నాను. చాలా హెయిర్ ఫాల్ అవుతుందండి. మేము ఉండేది డస్ట్ ఏరియా అనమాట. కొంచెం ఎక్కువగా స్టోన్ ఏరియా అంటారు కదా, అలా హీట్ ఎక్కువ ఉంటుంది, డస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని వీక్లీ వన్స్ అయితే కేర్ కూడా తీసుకోవాలి. కాబట్టి మందార ఆకులు, మందార పూలు, గుంటగలగరాకు ఇలా ఏవి దొరికితే అవి పెట్టుకుంటూ ఉంటాము. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమ్యా బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నానండి. దోసపిండి, ఇడ్లీ పిండి అయితే అయిపోయింది. ఎక్కువ సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా దోశలు అవి తగ్గిస్తానండి. ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అలా చేసుకుంటాము. మిగతా రోజులు సమ్మర్లో ఏంటంటే మార్నింగే నేను రాగి జావ కాస్తాను. ఎక్కువగా ఇడ్లీ లేదంటే కర్డ్ రైస్ ఉంటుంది కదా, నైటే పెరుగులో నానబెట్టుకొని కుండలో, అదైతే ప్రిఫర్ చేస్తాము ఎవ్రీ సమ్మర్ సీజన్. తర్వాత ఉప్మా అయితే ఇలా మాట్లాడుతూ ఉండగానే ఉప్మా చేసేసాను. ఎక్కువగా నేను ఉప్మాలో కొత్తిమీర, పుదీనా వేస్తానండి. అలా వేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత జ్యూస్ కోసమని క్యారెట్, కీర, తర్వాత బీట్రూట్, పుదీనా, గ్రేప్స్ వేస్తున్నానండి. మీరు గ్రేప్స్ వేసి చూడండి. పుదీనా, ఈ గ్రేప్స్ వేశారంటే బీట్రూట్ జ్యూస్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. బీట్రూట్ జ్యూస్ ఇష్టపడని వాళ్ళు కూడా నెక్స్ట్ టైం నుంచి బీట్రూట్ జ్యూస్ కావాలంటారు, అంత బాగుంటుంది. కొంచెం బ్లాక్ గ్రేప్స్, నేను చూపించిన క్వాంటిటీ అంత బ్లాక్ గ్రేప్స్ యాడ్ చేసుకొని తాగండి. బ్లాక్ గ్రేప్స్ మంచిది, హెయిర్కి కానీ స్కిన్కి కానీ బ్లడ్ పడుతుంది, హిమోగ్లోబిన్ చాలా మంచిదన్నమాట. దాంతోపాటు నేను తీసుకున్న వెజిటేబుల్స్, బీట్రూట్ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. తర్వాత ఉప్మా అయితే ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని దాంతోపాటు గ్రేప్స్, బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఎవ్రీడే కూడా ఏదో ఒక జ్యూస్ ఉండేలాగా ఫుడ్లో మనం హ్యాబిట్ చేసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. తర్వాత గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను ఈరోజు. దానికోసం గోంగూరను అయితే ముందు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఎందుకంటే వాటర్ ఉన్నాయనుకోండి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండదన్నమాట. అది కాకుండా వేగటానికి ఆయిల్లో వేసాక టైం ఎక్కువ పడుతుంది. తర్వాత ఎండుమిర్చి అవన్నీ తీసుకున్నాను. ఎండుమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను కొలతల ప్రకారం చెప్తున్నాను. 1/2 కిలో గోంగూర తీసుకున్నారనుకోండి మీరు, అట్లీస్ట్ 50 గ్రామ్స్ అయినా ఎండుమిర్చి తీసుకోండి.
ఆ ఎండుమిర్చీలు, ధనియాలు, జీలకర్ర ఆయిల్‌లో వేసి ఈ ఎండుమిర్చి వేసుకొని బాగా ఆ ఎండుమిర్చి మనకి ఉబ్బాయనుకోండి వేగినట్లనమాట. ఇలా కలర్ చేంజ్ అయ్యేసి మనకి ఫోల్డ్ అయిపోయిన మిర్చి బాగా ఉబ్బుతుంది. తర్వాత అవి ఒక డిష్‌లోకి తీసుకొని గోంగూర ఉంది కదా! దాన్ని ఈ వేయించిన ఆయిల్‌లో ఎండుమిర్చి వేయించిన ఆయిల్‌లో వేసేసుకోవాలి. అది కూడా మనకి కలర్ చేంజ్ అయ్యి అందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యిందాకా మొత్తం బాయిల్ చేసుకోవాలంటే ఫ్రై టైప్‌లో అనమాట. ఎక్కువగా మనకి వాటర్ రావటం అదైతే జరగదండి. ఎందుకంటే ఆల్రెడీ కడిగి ఆరపెట్టుకున్నాను. అందులో మీరు గోంగూర, ఎండుమిర్చి రోటి పచ్చడికి మరీ లేత గోంగూర కాకుండా మీడియంగా ఉండే గోంగూర తీసుకోండి. ముద్రు గోంగూర అయినా పర్లేదండి. గోంగూర బాయిల్ అవ్వటానికి చాలా టైం ఏం పట్టదనమాట. మనకి తొందరగానే బాయిల్ అయిపోతుంది. ఇదంతా కలర్ చేంజ్ అయిపోయి మనకి వేగింది అనే టైంలో అదంతా దింపేసేసుకొని ఇందులోకి మనం ఈ రోటి పచ్చడిలోకి చింతపండు కానీ, గోంగూర పుల్లగా ఉంటది కదండీ! ఇందులోకి ఏం వాడమనమాట. అదే మనం ఉప్పు గోంగూర అనుకోండి అందులో కొంచెం చింతపండేస్తారు. అది బావుంటుంది. ఇది కూడా మనకి మినిమమ్ ఒక 1 వీక్ నుంచి 10 డేస్ దాకా అయితే పాడవకుండా ఉంటుందండి. ఉల్లిపాయ వేయకపోతే. అదే ఆనియన్ వేసామనుకోండి 3, 4 డేస్ ఉంటుంది. ఫస్టు ఇలా రోటి పచ్చడికి రోలంతా క్లీన్ చేసుకొని, ఈ ఎండుమిర్చి, ధనియాలు అవి ఫస్ట్ దంచుకోవాలి. ఎందుకంటే గోంగూర కూడా దీంతో పాటు వేసామంటే అవి మెదగవనమాట. ఫస్టు ఎండుమిర్చిని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దంచుకోవాలనమాట. చూసారు కదా! ఇలా డైరెక్ట్‌గా నేల మీద దంచామనుకోండి, మనం కింద వాళ్ళకి అది ఇబ్బందవుతుంది. టకా టకా సౌండొస్తూ. అదే ఏదైనా ఒక క్లాత్ వేసుకొని దంచుకున్నారంటే, మనం కింద ఉన్న వాళ్ళకి కూడా ఏం డిస్టర్బ్ చేయకుండా ఉండొచ్చనమాట. ఈ విధంగా ఎండుమిర్చి అన్నిటిని అయితే చక్కగా మొత్తం మనకి కోర్స్‌గా పౌడర్‌లాగా అవ్వాలనమాట. తొక్కులు లేకుండా అలా చూసుకోవాలి. మూవీలో దాదా పటేకర్ ఈయన యాక్ట్ చేశారండి ఈ మూవీలో. ఈయనంటే మా హస్బెండ్‌కి చాలా ఇష్టమనమాట. న్యాచురల్ యాక్టర్. ఏ ఎక్స్‌ప్రెషన్స్ అయినా కూడా అప్పటికప్పుడు అవలీలగా చేస్తాడు అనేసి ఆయన మూవీస్ అంటే చాలా ఇష్టమనమాట. ఇది మూవీ ఏంటంటే వాళ్ళ నాన్నకి కొంచెం మైండ్ అప్సెట్‌గా ఉంటుంది. ఆయన్ని తీసుకెళ్ళి కాశీలో వదిలేస్తారనమాట. ఆ తర్వాత అంతా లాస్ట్‌కైతే వాళ్ళు ఎట్లాగో కలుస్తారు. కానీ లాస్ట్ మినిట్‌లో వచ్చేసి ఆయనే ఒప్పుకోరనమాట వాళ్ళ దగ్గర ఉండటానికి. లాస్ట్‌కి ఇంకా వేరే వాళ్ళు గెస్ట్‌లు వాళ్ళు పరిచయాలు ఏర్పడేసి బయటికి వెళ్ళేసి ఇంకా లాస్ట్‌లో చనిపోతారనమాట. అంటే తల్లిదండ్రులు ఎన్ని కష్టాలున్నా కూడా పిల్లల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టరనమాట. పిల్లలకి వాళ్ళని మనం తిరునాళ్ళకి కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈ మూవీలో జరిగింది. మనం ఎక్కడికైనా తిరునాళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్ళామంటే ఎంతో కేర్‌గా చిన్న పిల్లలు మన పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటామనమాట. అదే పెద్దయిన తర్వాత ఆ పిల్లలే ఆ పెద్దవాళ్ళని ఎక్కడో ఒక చోట ఎగ్జాంపుల్ అనాథాశ్రమం ఇలాంటి చోట ఉండే ఉంచాలి అనుకుంటారు. లేదు అంటే వాళ్ళ బాధ్యతలు అంతవరకు వాళ్ళ అవసరం తీరిపోయింది కదా అని వదిలేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్‌లో అయితే ఆ భగవంతుడే వాళ్ళకి టిట్ ఫర్ టాట్ లాగా చేస్తారండి. అలా పెద్దవాళ్ళని చూడకుండా పెద్దవాళ్ళని వదిలించేసుకోవాలి అన్న వాళ్ళకైతే ఎప్పుడో ఒకరోజు వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా చేయొచ్చనమాట. అదే అందుకని ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రిని ఎన్ని కష్టాలొచ్చినా కూడా వదిలేయకూడదండి. తల్లిదండ్రిని పేరెంట్స్ కావచ్చు, లేదు అంటే హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అయినా కావచ్చు. ఎప్పుడూ కూడా మనం ఉన్నన్ని రోజులు అయితే వాళ్ళని బాధ్యతగా ఉండాలనమాట. అంటే వాళ్ళెక్కడైనా ఉన్నా కూడా వాళ్ళ బాగోగులు అవి అడిగి తెలుసుకోవటం. వాళ్ళు నడవలేని రోజుల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనప్పుడైతే మనం కేరింగ్ చేయాలనమాట పెద్దవాళ్ళని. ఇలా మూవీ గురించి చెప్తూనే గోంగూర పచ్చడైతే దాదాపు 30% పూర్తయిపోయిందండి. ఎండుమిర్చి అవి నలిగాక గోంగూరని యాడ్ చేసుకొని దంచుకుంటున్నాను. గోంగూర పచ్చడి చాలా ఈజీ అండి. మనకి స్టోర్ చేసుకోవచ్చు. మనం ఫుడ్‌లో కూడా గోంగూర పచ్చడిని మించిన
ఫుడ్ అయితే లేదనమాట. నా దృష్టిలో ఆంధ్రుల ఆరాధ్య దైవం గోంగూర అంటారనమాట. ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడిలో వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకొని తినండి అమృతంలా ఉంటుందనమాట. ఇవంతా మెదిగిన తర్వాత మనం పచ్చడికి ఎప్పుడైనా సరే ఈ స్టేజ్‌లో మనం సాల్ట్ అది టెస్ట్ చేసుకొని సాల్ట్ అలా వేసుకోండి. ఇలా బాగా మెదిగింది. రోటి పచ్చడి అంతకంటే మిక్సీలో వేసినట్లయితే ఉండదండి. ఎప్పుడైనా పచ్చడికి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అయితే ఆ టేస్ట్‌ని ఇంకా రెట్టింపు చేస్తాయి. ఈ స్టేజ్‌లో మనం ఉల్లిపాయని యాడ్ చేసుకొని దంచామంటే అందులో ఉన్న రసమంతా మనం పచ్చడికి పట్టేసి చాలా బావుంటుందనమాట. ఆ ఉల్లిపాయ నంచుకుంటూ ఫుడ్ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 4 యాడ్ చేశాను. మీరు ఇంకా ఎక్కువ రోజులు స్టాక్ ఉండాలంటే ఉల్లిపాయని స్కిప్ చేసుకోండి. తక్కువ క్వాంటిటీ పచ్చడే కాబట్టి మనకి 2-3 డేస్‌లో అయిపోతుందండి. ఎక్కువ ఒక్క పచ్చడే తినం కదా! ఇంకా 2, 3 కూరలు చేసుకుంటాం కాబట్టి 2 డేస్ కంపల్సరీగా ఎంతో ఇష్టమైన పచ్చడి కాబట్టి 2 డేస్ అయితే వస్తుంది. ఇలా చక్కగా దంచుకొని మనం ఏదైనా ఒక బౌల్‌లో కానీ, గ్లాస్ జార్‌లో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనం వేడి వేడి అన్నము నెయ్యితో అయితే ఈ గోంగూర పచ్చడిని ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడతారండి. ఇష్టపడని వాళ్ళంటూ ఉండరనమాట. అంత బావుంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేసి చూడండి. రోటి పచ్చడి, గోంగూర పచ్చడి మీరు ఎంత మిక్సీలో వేసినా కూడా ఇందులో చేసిన టేస్ట్ అయితే పక్కా రాదండి. మనం ఎంత ట్రై చేసి కొంచెం కోర్స్‌గా పడదాంలే, ఇప్పుడు బ్లేడ్స్ అవన్నీ కొంచెం యూనిక్‌గా వచ్చాయి. అందులో కూడా చేసుకోవచ్చు. రోట్లోనే రుచి వస్తుందా అని అనుకోవద్దు. మీరు కావాలంటే రోట్లో చేసిన పచ్చడి టేస్ట్ చేయండి. మిక్సీలో చేసిన పచ్చడి చేయండి. మిక్సీలో వేసింది మెత్తగా గోరింటాకులా ఉంటుందండి. అదే రోట్లో వేసామంటే ఇలాగ లేయర్స్ లేయర్స్‌గా ఆకులు అవి తెలుస్తూ చాలా బావుంటుందనమాట. చెప్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయంటారు కదా! అలా అనిపిస్తుంది. గోంగూర పచ్చడి అంత బావుంటుందండి. తర్వాత వేడి వేడిగా అన్నం వడ్డించుకొని కావాల్సినంత నెయ్యి మీరు గోంగూర పచ్చడి ఇలాంటివి చేసినప్పుడే కదండీ నెయ్యి అలా వేసుకునేది. ముద్దపప్పు, ఆవకాయ ఇలాంటివి ఏం పర్లేదు. ఎప్పుడైనా ఒకరోజు ఎక్కువైనా సరే హెల్త్‌కి నెయ్యి చాలా మంచిదండి. మన స్కిన్‌ని కూడా షైనింగ్‌గా ఉంచుతుందనమాట. ఇలా గోంగూర పచ్చడి యాడ్ చేసుకొని మీకు ఎంత ఇష్టపడతారో అంత ఏసుకోండి నెయ్యి. ఇంత క్వాంటిటీ అని ఏముండదనమాట. ఇలా నెయ్యిలో అయితే గోంగూర పచ్చడి కలుపుకొని చక్కగా ఈ విధంగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా నెయ్యి అలా కాచుకుంటాం కదండీ! గిన్నెలు అలాగా మిగిలిపోతుంది కదా అడుగున. అందులో కూడా రైస్ వేసేసి ఎలా కలుపుకోవాలనేది కూడా నేను చూయిస్తాను. ఇలా మనం లంచ్ చేసేప్పుడు, డిన్నర్ చేసేప్పుడు ఇలా తింటాము. మనం ఎప్పుడైనా సరే రోటి పచ్చడి అది చేసినప్పుడు అదే రోజు నెయ్యి బాయిల్ చేసామనుకోండి, ఆ నెయ్యి గిన్నె అయితే మనం డైరెక్ట్‌గా కడగమనమాట. ఎందుకంటే ఆ లాస్ట్ గిన్నెలో ఉండేది టేస్ట్ ఎక్కువుంటుంది. ఇలా నెయ్యి కాచుకున్నాను నేను ఈరోజు. అందులో గోంగూర, నెయ్యి, అన్నం మొత్తం ఇంక నెయ్యేం వేయలేదండి. నేతి గిన్నె కాబట్టి చక్కగా ఇలా మొత్తం వేసేసి గోంగూర ఇలా కలుపుతున్నాను. ఈ విధంగా కలిపిన అన్నాన్ని మనం వడియాలతో కానీ, లేదా ఆమ్లెట్ వేసుకొని కానీ, ఎందులో అయినా సరే లేదా ఉత్తదేనండి ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని మీరు చూసారా? ఉగ్గిన్న అంటారు. చిన్నప్పుడు పిల్లలకి వస పోసేవాళ్ళు కదా! వస, పాలు ఇలాంటివన్నీ దీంతో పోసేవాళ్ళనమాట. తర్వాత ఈవినింగ్ స్నాక్ వచ్చేసి పచ్చిమిర్చి బజ్జీ చేశానండి. ఈరోజు కట్ మిర్చి చేద్దామనేసి పచ్చిమిర్చీలైతే ఫస్ట్ ఇవైతే బజ్జీ మిర్చీలు కాదు. మామూలు నార్మల్ మిర్చిలోనే కొంచెం సైజు ఉంటాయి కదా! అవి తీసి బజ్జీలు వేసుకున్నాను. మిగతా పిండిలో ఉల్లిపాయ, కొత్తిమీర అవి వేసి పకోడీలాగా చేసుకుంటాను. కట్ మిర్చికి ఎక్కువ అవసరం లేదండి. ఉన్నది 2 మెంబర్స్ అలా కాబట్టి ఎక్కువ ఏమీ మనకి అవసరం ఉండదనమాట. ఎక్కువ మెంబర్స్ ఉన్నారంటే మనం కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఆ బజ్జీల్లోనే కొంచెం పకోడీ కూడా వేసేసి ఆయిల్‌లో ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత బజ్జీలు మనం వీటిని కట్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాము అనుకుంటే ఇంకా మనం కట్ మిర్చికి ఎలా సర్వ్ చేస్తామో ఆ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఈవినింగ్ టైము సండే రోజు మిగతా రోజులు ఏంటంటే
మనకి ఆఫీస్ నుంచి వచ్చేటికి జెంట్స్ కానీ, లేదు లేడీస్ మిగతా వర్క్స్‌లో అలా బిజీ అయి ఉంటారు కదా! ఎక్కువగా మనకి సండే రోజే లీజర్ దొరుకుతుంది కాబట్టి, మనం తీసుకొచ్చుకున్న శనగపిండిలు కానీ, మనం కొనుక్కున్న ఆయిల్స్ కానీ, ఇవన్నీ ఈరోజే సేల్స్ డే అనమాట సండే రోజు. నా ఉద్దేశంలో ఎక్కువగా మేము సండే రోజే స్నాక్స్ అలాంటివి చేస్తాననమాట. ఎందుకంటే కొంచెం సేపు తిన్నా కూడా ఆఫ్టర్‌నూన్ 4:00 అలా స్నాక్స్ తిన్నా, మళ్ళీ నైట్ డిన్నర్‌లో 8:00 కల్లా తినొచ్చు కదా! లేదు అంటే స్నాక్స్ చేసిందామనుకోండి, ఆ రోజు డిన్నర్ స్కిప్ అయిపోతుందనమాట. తర్వాత ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నవి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు కట్మిర్చి అయితే కట్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటాను. ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలండి. మనం చల్లారిన బజ్జీనైతే దీని మీద చాపర్ మీద పెట్టేసేసుకొని చాపింగ్ బోర్డ్ మీద వన్ బై వన్ ఈ విధంగా మనం చూయిస్తున్నాను కదా! ఈ సైజులో అయితే కట్ చేసేసుకొని మనం ప్లేట్‌లో ఫస్ట్ వేసుకోవాలి. మీరు దీనిపైన చాట్ పౌడర్ వేసుకుంటారు కదా! చాట్ మిర్చి పౌడర్ ఇవన్నీ వేసుకోవచ్చు. ఈ సైజులో అయితే వన్ బై వన్ కట్ చేసేసుకొని బజ్జీలన్నీ ఆ ప్లేట్‌లో పెట్టేసేసుకుంటానండి. ఈ కట్ మిర్చి అవి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్స్ ఇస్తేనో లేదు అంటే బయట రెస్టారెంట్‌లకి అలా వెళ్తేనే దొరుకుతుంది. కానీ మనం తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ కట్ చేసిన మిర్చి మీద ఆనియన్ చాప్ చేసినవి, తర్వాత టమాటో సన్నగా తరుముకున్నాం కదా! ఆ టమాటా వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసే అది బిట్ అయితే స్కిప్ అయిపోయింది. చూయించటం కుదరలేదు. సాల్ట్ అయితే వేసుకోండి. ఈ ఆనియన్స్ వేసినప్పుడు మీరు. తర్వాత పైనైతే టమాటా ముక్కలు సన్నగా తరిగాం కదా! ఆ టమాటా ముక్కలు వేసుకొని మొత్తం హాఫ్ అయితే నేను కట్మిర్చి చేశాను. హాఫ్ అయితే పకోడీ చేసుకున్నాను. రెండిటిపైన అయితే ఆనియన్స్ వేశాను. కానీ కట్మిర్చి పైనే టమాటో, కొత్తిమీర, ఆనియన్స్ వేశాను. తర్వాత దీనిపైన నిమ్మకాయ ఒక చెక్క పిండుకున్నామంటే మిర్చిలో ఉన్న స్పైస్‌ని సాల్ట్ వేసాం కదా! అన్నిటిని బ్యాలెన్స్ చేసి దీని టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మౌత్ వాటరింగ్ వస్తుందనమాట. అంటే అంత బావుంటుందనమాట టేస్ట్. ఎప్పుడైనా సరే మీరు వీకెండ్స్‌లో ఇలా ట్రై చేయండి. పిల్లలు, ఫ్యామిలీతో పాటు చక్కగా ఎంజాయ్ చేయండి. ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన తులసి వైబ్స్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.